నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు. మరి తెలుగుదేశం పార్టీ తుది జాబితా కూడా 144 మంది 175లో 144 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని చంద్రబాబు గారు ప్రకటించారు. ఈరోజు తుది జాబితా కూడా ఫైనల్ ప్రకటించారు. అదేవిధంగా 17 ఎంపీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. మరి మిగిలిన 2 లోక్సభ స్థానాలకి జనసేన పార్టీ, మరి 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయనుంది. మరి జనసేన కూడా ఇంకా ఒక పార్లమెంట్ అంటే 2 పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సీటు ప్రకటించాలి, 3 ఎమ్మెల్యే స్థానాలను ప్రకటించాలి. అదేవిధంగా బీజేపీ కూడా 6 పార్లమెంట్ స్థానాలకి 10 అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థులను ప్రకటించారు. ఆ ప్రక్రియ అంతా దాదాపుగా ఈ రోజుతో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో అభ్యర్థుల ప్రకటన పూర్తయిపోయింది. మరి తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుండో మరి ఎస్సీ సామాజిక వర్గాలు అంటే ఒక మాల మాదిగ సామాజిక వర్గాలు టీడీపీ ఆవిర్భావం నుండి టీడీపీలోనే ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మరి వాళ్ళంతా కులాల సమీకరణతో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 144 స్థానాల్లో మరి కృష్ణా జిల్లా నుంచి చూస్తే, విశాఖపట్నం వరకు చూస్తే, శ్రీకాకుళం వరకు చూస్తే మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న 2 సామాజిక వర్గాలు అంటే మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో లేకపోతే అభ్యర్థులు కేటాయించడంలో తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గానికి అంటే మాదిగ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మరి మాల సామాజిక వర్గానికి సంబంధించి ఈ రోజు వరకు ఇవాళ ప్రకటించిన 144 సీట్లలో మాల సామాజిక వర్గానికి ఆశించిన స్థాయిలో న్యాయం జరగలేదనేది మాల సామాజిక వర్గానికి చెందిన టీడీపీలో ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అలాంటి ఆవేదన వ్యక్తం చేసిన వారిలో ఇటీవల మాజీ మంత్రి, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత గారు. మరి ఆమె 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి ఇచ్చారు. 2019లో టికెట్ ఇస్తానన్నారు చంద్రబాబు గారు. అదే 2024లో కూడా టికెట్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ మాజీ మంత్రి పీతల సుజాత గారికి టికెట్టు టీడీపీ అధిష్టానం నిరాకరించింది. మరి ఆమె మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, టీడీపీలో చాలా సీనియర్గా ఎప్పటి నుండో తెలుగుదేశం పార్టీకి లైన్ దాటకుండా పనిచేస్తున్న ఒక సిన్సియర్ కార్యకర్త మాజీ మంత్రి పీతల సుజాత గారు. మరి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు చూస్తే చిత్తూరు జిల్లాలో దాదాపుగా 65% మాల సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉంది. మరి అదేవిధంగా అనంతపురంలో 70% మాల సామాజిక వర్గం ఉంది. కర్నూలు జిల్లాలో ఇంచుమించు అదే పర్సంటేజ్ ఉంది. కృష్ణా జిల్లాలో 65 నుండి 70% వరకు మాల సామాజిక వర్గం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 70%, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 70% మాల సామాజిక వర్గం ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 90% మంది మాల సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం చెందిన ఓటర్లు ఉన్నారు. మరి అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ వెళ్తే ఇంచుమించుగా 60% పైబడి ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరంలో 45-50% వరకు మాల సామాజిక వర్గం ఉన్నారు. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. 1 చింతలపూడి, 2 గోపాలపురం, 3 కొవ్వూరు. మరి ఈ 3 స్థానాల్లో 2024 ఎన్నికలలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చింది. మరి 70% ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 70% ఉన్న మాల సామాజిక వర్గానికి టికెట్లు లేవు. మరి ఈ మాల సామాజిక వర్గం టీడీపీలో కూడా బలంగానే ఉన్నారు. మరి టీడీపీ విజయానికి పనిచేస్తున్నారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మాదిగ సామాజిక వర్గానికి మాత్రమే చింతలపూడి, కొవ్వూరు, గోపాలపురం
అభ్యర్థులను ప్రకటించారు. చింతలపూడిలో సొంగ రోషన్ కుమార్ గారు, అదేవిధంగా గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజు గారు, కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర గారు. ఈ ముగ్గురు కూడా మాది సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు. సరే, ఒకప్పుడు టీడీపీకి మాదిగ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, ఓటు బ్యాంక్ అంతా కూడా టీడీపీకి అనుకూలంగా ఉండేది. 2019 ఎన్నికల్లో మరి ఈ సామాజిక వర్గాల సమతుల్యత విషయంలో కానీ, లేకపోతే ఒక మాల సామాజిక వర్గం అధికంగా వైసీపీకి ఓట్లు వేశారని, మాది సామాజిక వర్గం టీడీపీకి ఎక్కువ చేసి వైసీపీకి తక్కువ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ పోలైందనేది రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్న తరుణంలో మరి 2024లోకి వచ్చేసరికి మరి మాల సామాజిక వర్గానికి టిక్కెట్లు కృష్ణా జిల్లాలో కానీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక టిక్కెట్ ఇచ్చినట్టున్నారు. మరి మాల సామాజిక వర్గం తూర్పుగోదావరి జిల్లాలో 90% మంది ఉన్నారు. మరి 90% మాల సామాజిక వర్గం ఉన్నప్పుడు అక్కడ కూడా మాదిగిలికే ఎక్కువ టిక్కెట్లు ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్లో మాల సామాజిక వర్గం చాలా తీవ్ర అసహనం, తీవ్రంగా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. టీడీపీ కోసం పనిచేసిన మాలలకు న్యాయం జరగదా, మరి మాలలు ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తుంటే మాలలకు టిక్కెట్లు ఇస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక విధంగా మోసం చేసింది. మాల సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అంతా మరి ఎటు టర్న్ అవ్వాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలల్లో ఒక విధమైన ఆందోళన కంటే చాలా ఆగ్రహంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మాలలను మోసం చేస్తే మాలలంతా తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఉండాలి, తెలుగుదేశం పార్టీకి ఎందుకు పనిచేయాలి అనేది రకరకాల భావాలు మాల సామాజిక వర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. మరి ఇప్పటివరకు మాజీ మంత్రి పీతల సుజాత గారు కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. టికెట్ నిరాకరించిన తర్వాత మౌనముద్రలోనే ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఒక విధమైన సముదాయింపులంటే మరి కేఎస్ జవహర్ గారు మాజీ సామాజిక వర్గం, మరి ఆయనకి జాతీయ ప్రధాన కార్యదర్శిని పదవి కట్టబెట్టి ఆయన కాస్త మౌన పాత్ర వహించేలా చేశారు. మరి మాల సామాజిక వర్గం చెందిన మాజీ మంత్రి పీతల సుజాత గారిని తెలుగుదేశం పార్టీ ఓ విధంగా విస్మరించిందని చెప్పి అనుకోవాలి. మరి ఆవిడ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. పార్టీ టిక్కెట్ 2024 ఎన్నికలు ఇస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక విధంగా చెప్పాలంటే మోసం చేసిందనే ఆవేదనలో మాజీ మంత్రి పీతల సుజాత గారు కూడా తన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇవాళ రేపట్లోనే మాజీ మంత్రి పీతల సుజాత గారు తన రాజకీయ భవిష్యత్తు మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని మనకున్న సమాచారం. మరి ఆ కీలక నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? టీడీపీలో కొనసాగుతారా, టీడీపీని వీడి పక్క పార్టీ వైపు చూస్తారా అనేది ఏదేమైనా కీలకమైన నిర్ణయం మాజీ మంత్రి పీతల సుజాత గారు తీసుకోబోతున్నారని మనకున్న సమాచారం. మరి ఈ మేరకు మాలలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక మాల సామాజిక చెందిన నాయకురాలుగా తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తున్నప్పుడు ఆ పార్టీలో కొనసాగాలా లేదా? రాష్ట్ర వ్యాప్తంగా మాలలందరూ చాలా ఆందోళనలో ఉన్నారు. మరి టికెట్లన్నీ మాది సామాజిక వర్గానికి ఇచ్చారు, ఇవ్వడం తప్పు కాదు. కానీ మాలలు కూడా అధిక శాతం ఉన్న జిల్లాల్లో కూడా మాలలకి ప్రాతినిధ్యం కల్పించలేదనేదే మాజీ మంత్రి పీతల సుజాత గారి యొక్క ఆవేదన. మరి తుది జాబితా పూర్తయిపోయింది. 144 టికెట్ల అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. మరి ఈవిడ ఆవేదన అంటే మాజీ మంత్రి పీతల సుజాత గారి ఆవేదనకి ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంటుందా? మరి అన్ని జిల్లాల్లో మాలలందరూ కూడా టీడీపీకి వ్యతిరేకంగా టీడీపీ మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఆలోచన చేస్తుంది? ఆంధ్రప్రదేశ్లో మాలలకు కూడా టీడీపీలో సముచితమైన స్థానం కల్పించే విషయంలో టీడీపీ అధిష్టానం పునరాలోచన చేస్తుందా లేదనేది 2-3 రోజుల్లోనే తేలే అవకాశం ఉంది. మరి ఇంకా నామినేషన్కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మరి మాజీ మంత్రి పీతల సుజాత గారు కూడా 2-3 రోజుల్లోనే చాలా కీలకమైన నిర్ణయం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకున్న సమాచారం. మరి ఈ నేపథ్యంలో మరి సుజాత గారు బయటకు వచ్చి మరి అన్ని జిల్లాల్లో మాల సామాజిక వర్గాన్ని చైతన్యపరిస్తే మరి టీడీపీకి లాభమా నష్టం అంటే ఖచ్చితంగా నష్టమే ఉంటుంది. మరి ఈ నిర్ణయంలో టీడీపీ అధిష్టానం ఎలాంటి ఆలోచన చేస్తుందో చూద్దాం. మరి
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,